పెద్ద బొద్దింక మాత్రం రోజుకి ఒక్కొక్క టాపిక్ దగ్గర భలేగా దొరుకుతూ ఉంటాడనమాట. అది అతనికున్న అహంకారం వలన వస్తున్నటువంటి సమస్యో ఏంటో తెలీదు గానీ, ప్రతిదీ అతను తీసుకొచ్చేటటువంటి స్టైలే డిఫరెంట్. అతనేదో అనుకుంటాడు. అది కాస్త ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటుంటది. తాజాగా తీసుకొస్తున్నటువంటి పరిణామాలు గూడా అట్లాగే ఉన్నాయి. అయినా సరే అతని ఆలోచన తీరు ఏమీ మారకపోగా ఇంకా మరికొన్ని కాన్సెప్టుల్ని తయారు చేయడానికి చూస్తున్నటువంటిదైతే స్పష్టంగా కనబడుతోంది. జంతర్ మంతర్ ఇష్యూలో ఇట్లాగే జరుక్కొచ్చింది. రెండో ఏది 2.2 అన్నారు. 5థ్ సెప్టెంబర్ మీరు యాజిటేషన్ చేస్తామంటున్నారు. మీరు మరి జార్ఖండ్‌కి మాత్రం ఎళ్ళలేదంటే, జార్ఖండ్‌కి వెళ్ళంగానే నాకు టైఫాయిడ్ వచ్చిందన్నారు. మీ టైఫాయిడ్ తగ్గిపోయి మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడే జార్ఖండ్‌లో జరిగింది. అంటే అది పెద్ద లెక్క కాదు. అది ఆటోమేటిక్‌గా అక్కడ జరిగిపోయింది కదా! మేము మద్దతు ఇచ్చాం కదా! అని చెప్తున్నాడు. సరే గవర్నమెంట్ మా డిమాండ్‌లను నెరవేర్చలేదు కాబట్టినే నేను ఇప్పుడు ఉద్యమిస్తున్నాము అని చెప్తున్నాడు. మరి మీరు ఇంతకుముందు ఉమర్ ఖలీద్ అనే తీవ్రవాది ట్రంప్ వస్తున్నప్పుడు కావాలని గొడవలు సృష్టించాడు. ఉమర్ ఖలీద్ గారు జైల్లో ఉంది. అదే కారణం. వాడు అప్పుడే అంకిత్ శర్మ అనేటువంటి అధికారి చావుకు గాని ఇదంతా కూడా. వాడు రెచ్చగొట్టినటువంటి వల్ల జరిగిన మత కలహాల కారణం. ఈ ఉమర్ ఖలీద్ గాడు ట్రంప్ వచ్చినప్పుడు దేశం బద్నాం చేయడానికి చేయించాడు. ఆ రోజున షాహీన్ బాగ్ అల్లర్లు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బ్రిక్స్ సదస్సు జరుగుతున్నప్పుడు చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు వీళ్ళందరూ వస్తున్నప్పుడు గొడవలు చేయాలని చూస్తున్నారు అదే ఢిల్లీలో. ఇదే పాయింట్ అడిగితే బ్రిక్స్ సదస్సా ఏమో నాకు తెలియదు అంటున్నాడు. మరి ఇది చదువుకున్నోడే కదా, అమెరికాలో చదువుకుని వచ్చానన్నోడే కదా. అంటే ఉద్దేశపూర్వకంగా దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో పావులుగా మారుతూ యువతరాన్ని కూడా వంచే ప్రయత్నం చేస్తున్నారని ఓపెన్గా కనబడిపోతుంది.